అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో ఓవరాల్ డిఫరెన్షియల్ అసెంబ్లీని సరిదిద్దడం మరియు తనిఖీ చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో ముగిసే సమయానికి డిఫరెన్షియల్ అసెంబ్లీని డిస్మాండిల్ చేయడం, పినియన్ అసెంబ్లీని డిస్మాండిల్ చేయడం, డిఫరెన్షియల్ అసెంబ్లీ భాగాలను తనిఖీ చేయడం, డిఫరెన్షియల్ అసెంబ్లీని అసెంబుల్ చేయడం నేర్చుకుంటాం. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి అవసరమైన సాధనాలు మరియు యంత్రాలను చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, బేరింగ్ పుల్లర్ 1, సర్క్లిప్ పిల్లర్ ఎక్స్టర్నల్ 1, బెంచ్ వైజ్ 1, టార్క్ రేంజ్ 1, పీలర్ గేజ్ 1, డైల్ ఇండికేటర్ విత్ స్టాండ్ 1, వెహికల్ 1, కెరోసిన్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత, బనియన్ క్లాత్ అవసరమైనంత, సే 120 ఆయిల్ అవసరమైనంత, క్లీనింగ్ ట్రే అవసరమైనంత, గ్రీజ్ అవసరమైనంత. డిఫరెన్షియల్ అసెంబ్లీని డిస్మాండిల్ చేయడం. పినియన్ షాఫ్ట్ తిరగకుండా ఉండేందుకు డిఫరెన్షియల్ని పట్టుకొని లాక్ చేయండి. పినియన్ షాఫ్ట్ నట్ని తొలగించండి. పినియన్ని లాక్ చేయడానికి ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించండి. పినియన్ షాఫ్ట్ ప్లాంజ్ తొలగించండి. పినియన్ షాఫ్ట్ చివరని హమ్మర్ మరియు బ్రాస్ డ్రిఫ్ట్తో నడపండి. పినియన్ షాఫ్ట్ అసెంబ్లీని బయటికి తీయండి. గుర్తింపు కోసం క్యాప్లను రెండు వైపులా గుర్తులు వేయండి. రెండు వైపులా ఉన్న షాఫ్టర్ బోల్ట్లను వదులుగా చేయాలి. క్యాప్ ఫిక్సింగ్ బోల్ట్లను తొలగించండి. బేరింగ్ క్యాప్స్ రెండిటిని బయటికి తీయండి. డిఫరెన్షియల్ కేస్ అసెంబ్లీని ఎత్తండి మరియు వైస్ పై ఉంచండి. బోల్ట్లని తొలగించండి. డిఫరెంట్ కేస్కి బేవెల్ గేర్ని బిగించాలి. బేవెల్ గేర్ని బయటికి తీయవలెను. సైడ్ పినియన్స్, సైడ్ గేర్స్, థ్రస్ట్ వాషర్స్ని బయటికి తీయాలి. డిఫరెన్షియల్ కేసుల నుండి సైడ్ బేరింగ్స్ని తొలగించాలి. ఎక్స్ట్రాక్టర్ లేదా ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించి వాషర్ని డిఫరెన్షియల్ కేజ్పై చతురస్రాకారంలో కూర్చొని బేరింగ్ యొక్క ఒన్నర్ రేస్ని తాకకుండా చూసుకోండి. ఇన్స్పెక్షన్. పినియన్ వేర్ని ఇన్స్పెక్ట్ చేయాలి. టీత్ వేర్కు గల సైడ్ గేర్ మరియు సైడ్ పినియన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. చక్కగా తిరగటానికి వీలుగా బేరింగ్స్ని చెక్ చేయాలి. టైల్ పినియన్ అసెంబ్లీని విడదీయడం. ఒక ప్రత్యేక సాధనంపై టైర్ పినియన్ యొక్క ఇన్నర్ టేపర్ రోలర్ బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్కి సపోర్ట్ ఇవ్వండి మరియు రెండు టేపర్ రోలర్ బేరింగుల నుండి టైల్ పినియన్ని నొక్కండి. ఔటర్ టేపర్ రోలర్ బేరింగ్ అసెంబ్లీని తొలగించండి. ఔటర్ రేస్ మధ్య స్ప్లిట్ స్పేసర్ రింగ్లను తొలగించండి. రెండు ఇన్నర్ రేసుల మధ్య స్పేసర్ వాషర్ని తీసివేయండి. ఇన్నర్ టేపర్ రోలర్ బేరింగ్ అసెంబ్లీని తీసివేయండి. రెండు టేపర్ రోలర్ బేరింగుల ఔటర్ రేస్ పరస్పరం మార్చుకోలేదని నిర్ధారించుకోండి. పినియన్ యొక్క సర్క్లిప్ని తీసివేయండి. స్పిగోట్ బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్ని తీసివేయండి. డిఫరెన్షియల్ అసెంబ్లీ భాగాలను తనిఖీ చేయండి. స్కోరింగ్, బర్స్, విడిగిపోవడం, వేడెక్కడం మొదలైన వాటి కోసం టెయిల్ పినియన్ పళ్లను తనిఖీ చేయండి. పాడైపోయిన టెయిల్ పినియన్ని భర్తీ చేయండి. స్కోరింగ్ కోసం టెయిల్ పినియన్పై బేరింగ్ సీట్లను తనిఖీ చేయండి. టెయిల్ పినియన్ మరియు దాని కప్లింగ్ ప్లాంజ్పై స్ప్లైన్లను వేర్ మరియు బర్స్ కోసం తనిఖీ చేయండి. టెయిల్ పినియన్పై మారుతున్న థ్రెడ్లను తనిఖీ చేయండి. టెయిల్ పినియన్పై సర్క్లిప్ గ్రూవ్లను తనిఖీ చేయండి. స్కోరింగ్, ఫిట్టింగ్, బర్స్ వేడెక్కడం మొదలైన వాటి కోసం అన్ని బేరింగ్లను తనిఖీ చేయండి. క్రౌన్ వీల్ మరియు టెయిల్ పినియన్ని ఒక సెట్గా అమర్చాలి. హౌసింగ్లో పినియన్ని అసెంబుల్ చేయాలి. టెయిల్ పినియన్పై స్పిగోట్ బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్ని బిగించాలి. సర్క్లిప్ను అమర్చండి. లోపలి జాతి యొక్క చాంపర్డ్ ముగింపు పినియన్ కళ్ళకి ఎదురుగా ఉండేటట్టు చూసుకోండి. ఇన్నర్ టేపర్ బేరింగ్ యొక్క ఇన్నర్ రేస్ని అది పినియన్ టీత్ని తాకే వరకు నొక్కండి. దానికోసం ప్రత్యేక సాధనాన్ని ఉపయోగించండి. టెయిల్ పినియన్పై స్పేసర్ వాషర్ని స్లైడ్ చేయండి. ఔటర్ టేపర్ రోలర్ బేరింగ్ యొక్క బాహ్య రేస్ని టెయిల్ పినియన్పై ఉంచండి. ఔటర్ బేరింగ్పై థ్రస్ట్ వాషర్ని అమర్చండి.
థ్రెడ్ స్లాట్ రింగ్ని కొత్త ఆయిల్ సీల్తో టెయిల్ పినియన్పై ఉంచండి. కప్లింగ్ స్పైస్పై ఆయిల్ రాయండి. టెయిల్ పినియన్ స్లైస్ కప్లింగ్ ఫ్లాంజ్ని నొక్కి ఉంచాలి. టెయిల్ పినియన్పై కొత్త కప్లింగ్ నట్ని ఫిక్స్ చేయండి. కప్లింగ్ ప్లౌంజ్ మీద స్పెషల్ టూల్ని బిగించవలెను. వైస్ మీద టూల్ని మౌంట్ చేసి ప్రత్యేక టార్క్యూ మీద కప్లింగ్ నట్ని బిగించాలి. టాపర్ రోలర్ బేరింగ్స్ యొక్క 2 ఔటర్ రేస్ మధ్య స్ప్లిట్ స్పేస్ రింగ్స్ని బిగించాలి. ప్రీలోడ్ని తెలుసుకోవడానికి పినియన్ ప్లాంజ్పై ఒక ప్రత్యేక సాధనాన్ని బిగించాలి. బార్ మీద బరువుని పినియన్ నుండి దూరంగా పెట్టవలెను. పినియన్ తిరగడం మొదలైన ప్రదేశంలో పినియన్ మరియు బరువు మధ్య కనీస దూరాన్ని నోట్ చేయాలి. వాటిని గణించండి. ఇది పినియన్ బేరింగుల ప్రీలోడ్ అవుతుంది. ఈ ప్రీలోడ్ని కంపేర్ చేసి తయారీదారు స్పెసిఫికేషన్తో సరిపోల్చండి. ప్రత్యేకమైన ప్రీలోడ్ని పెట్టి స్పేసర్ని ఎంచుకోండి. ప్రీలోడ్ పెంచడానికి మందమైన స్పేసర్ని ఉపయోగించండి. డిఫరెన్షియల్ క్యారియర్లో పినన్ని అసెంబ్లీని బిగించాలి. డిఫరెన్షియల్ అసెంబ్లీని అసెంబుల్ చేయాలి. స్పెషల్ టూల్ని ఉపయోగిస్తూ డిఫరెన్షియల్ కేస్ సైడ్ బేరింగ్స్ని బిగించాలి, అనగా డిఫరెన్షియల్ సైడ్ బేరింగ్ ఇన్స్టాలర్. డిఫరెన్షియల్ కేజ్లో థర్స్ట్ వాషర్తో సైడ్ పినియన్ మరియు సైడ్ గేర్ని సమీకరించండి. డిఫరెన్షియల్ కేస్పై బెవెల్ లేదా రింగ్ గేర్ని ఫిక్స్ చేయండి మరియు రికమెండ్ చేసిన విధంగా టార్క్ వద్ద బోల్ట్ని బిగించండి. క్యారియర్పై కేస్పై డిఫరెన్షియల్ కేస్ అసెంబ్లీని ఉంచండి. 2 బేరింగ్ క్యాప్లను కేస్పై ఉంచండి. మార్క్ని అలైన్ చేయండి. డైల్ గేజ్ని బిగించాలి. క్రౌన్ వీల్పై డైల్ ఇండికేటర్ నీడిల్ని ఉంచాలి. బెవెల్ గేర్ టూత్ యొక్క కాన్వెక్స్ వైపు. బ్యాక్లాష్ని కొలిచి చూడండి. బ్యాక్లాష్ని పెంచడానికి కిరీటం వీల్ని పినియన్ నుండి దూరంగా కదపవలెను. ఎడమవైపు లూజ్ చేస్తూ చెక్ నట్ని దగ్గర పినియన్ కుడివైపు చెక్ నట్ని బిగించండి. కరెక్ట్గా వచ్చే వరకు దీన్ని రిపీట్ చేయండి. పేర్కొన్న టార్క్ వద్ద క్యాప్ బోల్టును బిగించండి. లాక్ ప్లేట్తో అడ్జస్టింగ్ నట్ని లాక్ చేయండి తెలిసిన ప్రకారంగా. క్రౌన్ మరియు పినియన్ మధ్య సెట్ టూత్ కాంటాక్ట్ని తనిఖీ చేసి సెట్ చేయండి. మీ శిక్షకుడిని సంప్రదించండి. క్రౌన్ వీల్ స్టడీ బ్రాస్ బోల్ట్ని మీకు తెలిసిన ప్రకారం దాన్ని బిగించాలి. సైడ్ వీల్ యొక్క డిఫరెన్షియల్ యాక్షన్ని పరిశీలించి వేరే సైడ్ వీల్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పాలి. డిఫరెన్షియల్ అసెంబ్లీ కవర్ మీద పాకింగ్ని బిగించాలి. డిఫరెన్షియల్ అసెంబ్లీలో కవర్ని బిగించాలి. చెప్పబడిన స్థాయిలో సిఫార్సు చేయబడిన ఆయిల్ని నింపాలి. ఈ వీడియోలో మనం ఇవి నేర్చుకున్నాం. డిఫరెన్షియల్ అసెంబ్లీని డిస్మాండిల్ చేయడం, పినియన్ అసెంబ్లీని డిస్మాండిల్ చేయడం, డిఫరెన్షియల్ అసెంబ్లీ భాగాలను తనిఖీ చేయడం, డిఫరెన్షియల్ అసెంబ్లీని అసెంబుల్ చేయడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.